శాంతి. अव्यक्त परिवार में आपका स्वागत है। మీ అందరికీ అవ్యక్త పరివారానికి స్వాగతము. आज है दिन 24 एकता और विश्वास की ఏకత विशेषता మరియు द्वारा విశ్వాసం యొక్క सफलता విశేషతల ద్వారా संपन्न बनो। సఫలత సంపన్నులుగా आज का అవ్వండి. विषय है ఈ फरिश्ते రోజు की విషయం चाल और ఫలితాల हाल। వంటి నడవడిక మరియు వ్యవహారము. अव्यक्तिशारी बाप की प्रत्यक्षता का आधार है। साधारण कार्य में रहते हुए भी फरिश्ते సఫలత की సంపన్నులుగా चाल और అయ్యేందుకు हाल సాధారణ बनो। కార్యంలో ఉన్నప్పటికీ ऐसे కూడా नहीं कहो कि ఫలితాల क्या వంటి करें, నడవడిక మరియు बात ही వ్యవహారము ऐसी थी, ఉండాలి. काम ఏం ही చేయను, ऐसा విషయమే था, అలా ఉంది, పనే అలా सरकमतांस ఉంది, ऐसे थे, పరిస్థితులు అలా समस्या ఉన్నాయి, ऐसी थी। సమస్య అలా ఉంది, इसलिए साधारणता అందుకే आ गई। సాధారణ किसी వచ్చేసింది समय అని भी ఇలా किसी అనకండి. हालत में भी ఏ आपका अलौकिक సమయంలోనైనా स्वरूप ఎటువంటి हर एक పరిస్థితిలోనైనా को కూడా अनुभव మీ हो। అలౌకిక స్వరూపము जैसी ప్రతి बात ఒక్కరికి वैसा అనుభవం अपना అవ్వాలి. स्वरूप नहीं విషయం ఎలా बनाओ। ఉంటే మీ స్వరూపాన్ని అలా बातें తయారు आपको చేసుకోకండి. बदल न दे, విషయాలు तब మిమ్మల్ని सबके మార్చకూడదు. समीप అప్పుడు आएंगे అందరి और సమీపంలోకి एकता వస్తారు का మరియు संगठन मजबूत ఏకతతో होगा। కూడిన సంఘటన अभी దృఢంగా मोहिनी అవుతుంది. दीदी से ఇప్పుడు सुनेंगे। మనము మోహిని దీది నుండి విందాము. ओम शांति। ఓం శాంతి. सभी ठीक हो, मौज में हो, అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? फरिश्ते हो। పరిస్థాలుగా ఉన్నారా? क्या कहेंगे, फरिश्ते हो ना। ఏమంటారు? పరిస్థితులే కదా, सभी फरिश्ते हैं। అందరూ ఫరిస్తాలే కదా. तो फरिश्तों को पूछना चाहिए क्या ఆ कि तुम ఫరిస్తాలను ठीक हो? అడగాల్సిన అవసరం ఏమన్నా ఉందా? क्योंकि फरिश्ते की निशानी है सदा ठीक रहना में। ఫరిస్తాల గుర్తే बहुत बार బాగా ఉండటం. ऐसे तो अव्यक्त बाप दादा చాలా సార్లు फरिश्ते అవ్యక్త की బాప్దాదా जो ఫరిస్తాల चिन्ह है, ఏదైతే गुण है, చిహ్నాలు उसके ఏవైతే बारे ఉన్నాయో, में గుణాలు बताते हैं ఏవైతే ఉన్నాయో कि చెప్తూ फर्श से వచ్చారు. पैर ऊपर होने, कई तरह की बाबा बातें बताते हैं। కాళ్ళు భూమి మీద ఉండవని ఇలా చాలా రకాలుగా अलौकिकता पर చాలా बाबा విషయాలు बहुत చెప్పారు. जोर देते हैं। आजकल अलौकिकता तो మీద हम लोगों का बोलना आदि साधारण हो गया है, लेकिन మన कोई ऐसा टाइम होता था ఈ రోజుల్లో अलौकिक అయితే माता जी, लौकिक మాట్లాడటం చాలా సాధారణం लौकिक అయిపోయింది. कहते थे, हम लौकिक कार्य के लिए जा रहा हूँ। అంతకుముందు आजकल మేము लौकिक లౌకిక शब्द बहुत కార్యం కోసం వెళ్ళాం, कम यूज करते हैं, अलौकिक లౌకిక लौकिक मिक्स తల్లి, कर देते हैं। లౌకిక తండ్రి ఇలానే వాళ్ళం. ఇప్పుడు तो అది कल भी जैसे అలా बाबा ने అంటడం कहा లేదు. कि बोल నిన్న भी కూడా అన్నారు, साधारण हो जाते हैं। మాట్లాడటం तो కూడా చాలా अव्यक्त సాధారణం అయిపోయింది అని అంటున్నారు कहें या అన్నారు. फरिश्ता कहें, అవి అవ్యక్తానండి, गुणों में फर्क స్ఫరిస్తానండి, होता है। గుణాలలో తేడా ఉంటుంది. जितना जितना हमारे गुण, ఎంతెంతగా जैसे మన धैर्यता है, ఎలా అయితే ధైర్యత ఉందో, तो कभी कभी बहुत करके ఒక్కోసారి धैर्य रहते हैं, पर कोई दिन फिर చాలా ధైర్యం अधैर्य ఉంటుంది, हो जाते हैं। मैंने ఒక్కోసారి बहुत इंतजार की, అధైర్యపడతాను. मैंने बहुत वेट की, मैंने बहुत देखा, నేను చాలా ऐसे कह చూశాను. के फिर अपनी धैर्यता का गुण छोड़ देते हैं। लेकिन जो ఆ, फरिश्ता है, ఆ, ఇలా ऊपर అంటూ उसको परिस्थिति, ధైర్యాన్ని वातावरण, వదిలేసుకుంటారు. संग किसका असर नहीं होता, ऊपर होता है वो हर बात से। పరిస్థితులు तो ऊपर వీటన్నిటికీ होने के అతీతంగా कारण क्या ఉంటారు. होता है कि పైన उसकी ఉండటం వల్ల स्थिति ఏమవుతుంది, వాళ్ళ స్థితి सदा काल की होती है। సదా కాలానికి तो ఉంటుంది, आज ఎప్పటికీ भी बाबा ఉంటుంది. कह रहे हैं ఈ రోజు कि బాబా అంటున్నారు, फरिश्ते की चाल और हाल, పరిస్థాల నడవడిక बाबा ने మరియు एक बार कहा था వ్యవహారం. कि బాబా खुश ఒకసారి हाल है అన్నారు, और चाल चल के दिखाते हैं। अर्थात अपने व्यवहार,
चाल का पता నడవడిక, लगे వ్యవహారంలో एक दूसरे से తెలుస్తుంది संबंध సంతోషంగా संपर्क ఉన్నారా भावना లేదని. ఎ इसमें ఇత लौकिकता ना हो। ఆహ్, एकदम अलौकिकता। ఇతరులతో వ్యవహరించేటప్పుడు और दादी हमारा उदाहरण है। లౌకికత రాకూడదు. अभी प्रकाशमणि दादी है, उसको ప్రకాశమణి अपने దాది फरिश्ता ही समझते थे ना। అన్ని ఫరిస్తా అని అనుకునే सदा వాళ్ళం కదా. स्नेह मूरत, सदा సదా मधुरता, స్నేహమూర్తిగా, सदा సదా मुस्कान, మధురతగా, మధురంగా और हर ఉండేవారు. बच्चे को ఎప్పుడూ सम्मान నవ్వుతూ देना, ఉండేవాళ్ళు. स्नेह देना। ప్రతి ఒక్కరికి గౌరవం तो ఇవ్వటం, इसलिए कहेंगे कि స్నేహం दादी ఇవ్వటం एक फरिश्ते की स्नेह చేసేవారు. से, అందుకే దాదిని क्योंकि ఫరిస్తా फरिश्ता లాగా ఉన్నారనేవాళ్ళు. पहुंच जाता है ना मदद ఫరిస్తా के लिए, ఆహ్, किसी न ఆహ్, किसी तरह से पहुंच जाता है। సహాయం చేయటానికి चाहे कोई ఎ संदेश देना हो, ఎక్కడికైనా వెళ్తారు. चाहे कोई सहयोग देना हो, సందేశం ఇవ్వటానికైనా, क्रिसमस के दिन ఏదైనా హెల్ప్ होते हैं, कोई చేయటానికైనా, त्योहार होते हैं, ఏదైనా कोई व्यक्ति है పండుగ जिसके జరుగుతున్నా, पास ఏదన్నా कुछ नहीं है, ఎవరి దగ్గరైనా ఏం లేకపోయినా तो आपको ख्याल आता है, आप कुछ लेके पहुंच जाते हैं। వాళ్ళ దగ్గరికి तो ఏదో ఒకటి कहेंगे अरे తీసుకొని వెళ్ళారు. ये तो फरिश्ता आ गया। అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఓహ్! तो ఫరిస్తా कैसे వచ్చింది అని అంటారు एक కదా. सहयोग की भावना रखने से समय पर సహయోగం ఇచ్చే భావన आपका जो सहयोग है ఉంచటం ద్వారా तो दूसरे స- के मुंह से अपने आप సమయ निकलेगा, ये तो मेरे लिए సమయానికి फरिश्ता సహాయం है। చేసినట్లయితే వాళ్ళ మొఖం, अच्छा వాళ్ళ आप నోటి आ నుండి गए, जरूरत है। ఆటోమేటిక్గా సహజంగానే कई बार వచ్చేస్తాయి. ऐसे तो వీళ్ళు कोई ना कोई साथ होता है। ఆ, कई बार एयरपोर्ट पे ऐसे ही मैं बैठी हूँ, कोई किसी काम से गया इधर उधर, जो होता है कोई ना कोई आ जाएगा, पता नहीं पहचान की होती है या अट्रैक्शन होती है। यू नीड ఏదైనా हेल्प, అవసరమైనప్పుడు ఏదో రకంగా వచ్చేస్తుంది, ఆ హెల్ప్ कैन बी हेल्प यू, मतलब వస్తుంది. जैसे वो ఆ, आगे बढ़ते हैं, खुद ही सहयोग देने के लिए आगे बढ़ते हैं, क्योंकि अपना हम लोग व्यक्तित्व भी ऐसा रखें कि अंदर में सबकी भावना हो, देख के ही भावना उत्पन्न हो। भावना होती है तो सेवा भी होती है, नहीं భావన ఉన్నట్లయితే ड्यूटी नहीं సేవ भावना। కూడా तो జరుగుతుంది. फरिश्ता డ్యూటీగా और కాదు अलौकिकता में చేయాల్సింది. ఫరిస్తా ऑटोमेटिकली भावना उत्पन्न होती है। आपको खुद అలౌకికత हैरान होगा, వలన जैसे दादी जान कहती थी ఆటోమేటిక్గా मैं భావం एयरपोर्ट पर होती तो कहीं भी ఉంటుంది. बच्चे होते हैं ना, छोटे बच्चे भी आ जाते हैं। मैंने कहा आपका डब्बा देखते होंगे तो सोचते हैं कुछ कुछ खाने के लिए मिलेगा, इसलिए आते हैं। कहती है नहीं, और आकर्षण होता है तभी आते हैं। तो एक अलौकिकता का आकर्षण। అలౌకికత ఆకర్షణ सबको लगे ये थोड़ा ఉంటుంది. विचित्र, उनके लिए అందరికీ विचित्र అనిపిస్తుంది होगा, వీళ్ళు लेकिन విచిత్రంగా ये तो ఉంటారు అని. भिन्न व्यक्ति है, थोड़ा सा साधारण नहीं వే- लगता है। వీళ్ళు तो आप खुद ही సాధారణంగా अपनी चाल అనిపించరు. चलन ऐसी रखें जो వాళ్ళ साधारण नहीं लगे। నడవడిక, तो उस पर వ్యవహారం बाबा అలా कह ఉంటుంది. रहे हैं कि దాని మీద भावनाओं బాబా प्रत्यक्षता చెప్తున్నారు, का आधार क्या है? साधारण कार्य करते हुए भी, సఫలత సంపన్నులుగా అయ్యేందుకు कुछ भी कर रहे हैं, సాధారణ కార్యంలో साधारण ఉన్నప్పటికీ कार्य కూడా करते हुए भी बाबा कहते हैं फरिश्ते బాబా की అంటున్నారు चाल ఫరిస్తాల వంటి और నడవడిక फरिश्ते की మరియు వ్యవహారము व्यवहार हो। ఉండాలి. ये नहीं जब ज्ञान में बैठे हैं, योग कराने बैठे జ్ఞానంలో हैं, उस समय ఉన్నప్పుడు, फरिश्ते लगे, और యోగంలో जैसे ही ఉన్నప్పుడు कुर्सी అప్పుడు से उठो, ఫరిస్తాలాగా ఉండటము. कार्य शुरू होता है तो डांट डपट शुरू हो जाती है, तुमने ये नहीं किया, ऐसा क्यों नहीं किया है उधर। तो वो फरिश्ते बैठे थे तो फरिश्ते थे, और फिर कार्य కూర్చున్నప్పుడు అయితే व्यवहार में आते हैं కార్య వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు అలా तो లేదు कोई टेंशन అనుకున్నప్పుడు आ जाती है। ఒక్కోసారి టెన్షన్ तो వస్తుంది. साधारण అది कार्य करते हुए ఆ, भी సదా शरीर ఉన్నట్లు ఫరిస్తా స్థితిలో फरिश्ते ఉన్నట్లు की కదా. चाल और चलन हो। ऐसे नहीं कहो कि क्या करें, ఏం చేయను, बात ही ऐसी విషయం है, అలా ఉంది. बात तो देखो खत्म नहीं होगी। हाँ, दादी गुलजार हमेशा విషయం कहती थी అయితే हमको, ఎప్పుడు ఖతం अंत అవ్వదు. में भी कोई ऐसी बात आएगी जिससे आप దాది खुश జానకి होते, ఎప్పుడు क्योंकि माया అనేవారు, तो यही कहेगी ना कि అంతిమంలో उनको కూడా क्या कर ఎలాంటి दो, ఏదో पास ఒక विथ ऑनर విషయం होने वाले వస్తుంది. हैं, పాస్ విత్ और फिर ఆనర్ बात కావాలి. सामने आ जाती है। होती तो बात बड़ी भी हो सकती है, छोटी भी हो सकती है, लेकिन విషయం बात तो हो పెద్దదే सकती है। కావచ్చు, तो చిన్నదే ऐसे అయినా नहीं అవ్వచ్చు. कहो क्या करें, बात ही ऐसी थी, ఏం చేయను, విషయమే అలా ఉంది, काम ही పనే ऐसा అలా ఉంది. था। तो जैसे मजबूरी से हम जो कुछ कर रहे हैं
वो फरिश्ते की स्थिति नहीं है। क्या करें, बात ऐसी थी, क्या करें, उसने ऐसा किया। తప్పక చేయాల్సి तो వచ్చినప్పుడు बाबा कहते हैं అది सर्कमस्टेंसेस పరిస్థితిలో कैसे भी ఉన్నట్లు हो, ఉండి చేసినట్లు కాదు. कई परिस्थिति పరిస్థితులు बोलते అలా हैं ఉన్నాయి. circumstance, तो हमारे हाथ में है పరిస్థితి नहीं। ఆ स्थिति పరిస్థితులు మన मेरी చేతిలో अपने ఉంది. हाथ में है, पर స్థితి అయితే మన परिस्थिति చేతిలో ఉంది, కానీ तो పరిస్థితులు जो మన मेरे చేతిలో हाथ ఉండవు. में है वो तो मैं संभाल के रखूं। ఏదైతే నా हम रोज చేతిలో ఉందో कंट्रोल అది करना నేను चाहते हैं हमारे हाथ में। సంభాళించుకోవచ్చు. ड्रामा में कुछ ना कुछ कैसे न कैसे డ్రామాలో ఏదో ఒకటి बात होगी, पर वो आपकी परीक्षा విషయం होगी। పరిస్థితులు వస్తాయి, ऐसे కానీ सोचना మన चाहिए। స్థితి अभी एक और సరిగ్గా टेस्ट ఉండాలి. पेपर आया है, इसको पास करूं तो प्रमोशन बनेगी। పరిస్థితులు వచ్చినప్పుడు परीक्षाओं से डरना పరీక్ష चाहिए। వచ్చింది, हाँ, जिसका पढ़ाई అది पर పాస్ अटेंशन అవ్వాలి होता है అని वो परीक्षा की అనుకోవాలి. इंतजार करता है, क्योंकि परीक्षा पास होगी तो ఎవరైతే क्या బాగా होगा, చదువుకుంటారో प्रमोशन వాళ్ళు होगी। పరీక్షల కోసం ఎదురు చూస్తుంటారు. कैसे आगे बढ़ेंगे, तो माया की एक परीक्षा आई, दूसरी आई। तो इसलिए बाबा कहते हैं कि सर्कमस्टेंसेस ऐसे हैं, क्या करें, పరిస్థితులు అలా समस्या ఉన్నాయి, ऐसी है, సమస్య అలా ఉంది, इसलिए हमें అందుకే साधारण సాధారణ कहा जाता है। వచ్చేసింది అని ఇలా అనకండి. कारणों का निवारण करना है ना, न कि కారణాలను कारण के पास నివారణ होना है। చేయాలి. तो किसी समय भी ఏ సమయంలోనైనా किसी हालत में ఎటువంటి भी పరిస్థితుల్లోనైనా కూడా आपका మీ अलौकिक అలౌకిక स्वरूप స్వరూపము हर एक को ప్రతి अनुभव हो। ఒక్కరికి అనుభవం అవ్వాలి. ब्रह्मा बाबा ने तो डे वन బ్రహ్మబాబా से అయితే कितना कुछ यज्ञ में नहीं होता होगा, 300 भाई बहन थे, रहते थे। 300 మంది ఉన్నారు आजकल సంభాళన तो చేయాలి. बस ఈ मेरा రోజుల్లో అయితే संस्कार स्वभाव, क्योंकि कुछ నా भी స్వభావ देखा एकदम సంస్కారం से उसका ఏదన్నా इफेक्ट आ చూసినా जाता है। దాని ఎఫెక్ట్ इसलिए बाबा क्या कहते हैं పడుతుంది. कि किसी బాబా समय అంటున్నారు, भी किसी हालत ఏ में भी సమయంలోనైనా आपका ఎటువంటి अलौकिक పరిస్థితుల్లోనైనా स्वरूप కూడా हर एक మీ को అలౌకిక अनुभव हो। స్వరూపము ప్రతి बाबा ఒక్కరికి कहते हैं जैसी అనుభవం అవ్వాలి. बात బాబా అంటున్నారు, वैसा अपना విషయం स्वरूप हो। ఎలా ఉంటే మీ तो స్వరూపాన్ని అలా फरिश्ते का తయారు मतलब क्या చేసుకోకండి. हुआ, कि अलौकिक, जैसी बात वैसा स्वरूप नहीं बनाओ। बातें तो విషయం आपको ఎలా ఉంటే మీ స్వరూపాన్ని అలా తయారు చేసుకోకండి. बातें आपको बदल दें, విషయాలు మిమ్మల్ని మార్చకూడదు. बातें आपको बदल न दें, तब कहेंगे, అప్పుడు అందరి क्या कहेंगे, సమీపంలోకి వస్తారు మరియు तब सबके समीप आएंगे। और बाबा कहते हैं एकता का संगठन मजबूत మరియు हो जाएगा। ఏకతతో కూడిన సంఘటన దృఢంగా అవుతుంది. क्योंकि देखो ये तो ఎందుకంటే చూడండి, सीन है ड्रामा के, बदलते नहीं, సీను డ్రామాలో हर मिनट में अलग सीन है, మారుతూ ఉంటుంది उसी ప్రతి को ड्रामा సెకండ్. कहते हैं। అందుకే డ్రామా अगर एक అంటారు सीन కదా. रुका रहे దాని 10 मिनट तो ఒకవేళ ఒక సీను क्या हो गया, 10 खराब हो నిమిషాలు गई, फिल्म खराब అలానే हो गई, అలానే ఉన్నట్లయితే टेलीविजन खराब हो ఏమంటారు, गया, ఫిల్మ్ बदल ఖరాబ్ पा అయింది रहे। అని అంటారు కదా. तो इसलिए एक एक मिनट అది में మారుతూ अभी ఉంటుంది कौन सा सीन ఒక్కొక్క आएगा, अभी क्या आएगा, సెకండ్. ఏమవుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది. लेकिन हमको क्या है, सीन को क्या करना होता है, देखो साक्षी होके देखो। మనం సీన్లను ఎలా చూడాలి, సాక్షిగా అయి तो చూడాలి. मेरे को तो हमेशा ही रहता है, कोई भी कुछ हो నాకు जाता ఇప్పుడు है, అనిపిస్తుంది, चलो ड्रामा है, एक ఏదైనా सीन జరిగినా सामने आया, ఇది पर డ్రామా, हमने क्या रेस्पॉन्स किया, నేను ఎలా हमारे రెస్పాన్స్ అయ్యాను. रेस्पॉन्स में क्या अलौकिकता रही। మన రెస్పాన్స్ లో वही बात है, అలౌకికత उसको भी ఉండాలి. एक नॉर्मल कर दो, वातावरण अच्छा करो, నార్మల్ చేయాలి सभी योग में बैठ వాతావరణాన్ని. जाओ, అందరూ कोई యోగంలో भी बात, కూర్చోండి. तो ఏ क्या విషయం होता है, सूली से జరిగినా कांटा हो जाता అప్పుడు है। और ఏమవుతుంది, ये संगम में कई ऐसा समय है जो सूली से कांटा, కొండైన దూది పింజలాగా అయిపోతుంది. कोई और योग में ऐसा नहीं होता, क्योंकि बाबा के बच्चे हैं ना, रियली ऐसी ऐसी घटनाएं सुनते हैं, उसमें भी बाबा ने कैसे रक्षा कर दी, बाबा ने कैसे बचा दिया। బాబా मुझे कल कह रहा था, ఎవరో నాకు నిన్న చెప్తున్నారు, ग्रहण मानते हैं कई लोग, శనివారాన్ని గ్రహణంగా तेल देना पड़ता है అనిపిస్తారు. और माँ बाप को खुश నూనె रहना पड़ता है।
नहीं वो कहते हैं दे रहा లేకపోతే है, एक తల్లిదండ్రులకి छोटी ఏదో सी लेके आते చేయాలనుకుంటాం. हैं कि तेल दे दो, तो ఇవ్వటానికి डाल देते हैं पता नहीं क्या, लेकिन मैंने देखा है वो शनि देव का बहुत శని దేవత ध्यान रखते हैं, దానికి చాలా ధ్యాస इसलिए పెడతాడు దాని మీద. बृहस्पति की दशा होती है और ఆ, शनि का रवि గ్రహ होता है। బృహస్పతి దశ तो ఉంటుంది, कोई శని దశ शनिवार को ఉంటుంది. अगर हाँ 2 बार बच ఎవరైనా जाती है ना जीवन, 2 बार, तो एक बार बच गए तो फिर शनि देव कहते हैं एक और मारो। तो हमको क्या करना है, हमारे माँ-बाप तो खुश ही है ना, हमारे माँ-बाप तो हमसे खुश ही है ना। మన తల్లిదండ్రులు మన వల్ల ఖుషిగానే ఉన్నారు కదా. तो यही तो संगम युग की रौनक है ना। कलयुग में दुखी కలియుగంలో होंगे, रोएंगे, दूसरों पर चिल्लाएंगे, దుఃఖంగా ఉంటారు, दोषी దుఃఖితులుగా ఉంటారు, ठहराएंगे, क्या-क्या नहीं करते దోషులుగా చేస్తారు, कलयुग ఏం में। ఏం अभी చేయకుండా संगम ఉంటారు. युग पर है ना, సంగమ యుగంలో ఉన్నాం మనం. तो संस्कारों के वश नहीं, సంస్కారాల వశం संस्कार और అవ్వకూడదు. स्वभाव दोनों సంస్కారాలు बहुत మరియు స్వభావం बड़े फोर्स हैं। అవి రెండు చాలా పెద్ద ఫోర్స్లు. पिछला जो बना हुआ है वो आपको फोर्स करता है, करो फिर करो, हैबिट जिसको कहते हैं 90% लोग हैबिट से जी 70% रहे हैं, జనాలు थोड़े హ్యాబిట్స్ लोग हैं తో जो सिमृति से జీవిస్తున్నారు. अवेयरनेस, చాలా కొద్ది మంది అవేర్నెస్ తో ఉన్నారు, जितना भी आप देखेंगे జీవిస్తారు. ना जीवन आदतों के बस चलना है। इसलिए बाबा यज्ञ में कई तरह के చాలా వరకు युक्ति చూస్తే अपनाते थे कि చాలా थोड़ा మంది हैबिट कम వాళ్ళ हो। అలవాట్ల ప్రకారమే నడుస్తారు. कई बातें खाने पीने की, ఆ, कई तरह की తినటం, हैबिट्स जो है తాగటం, ఇలా రకరకాల वो హ్యాబిట్స్ आदतें ఉంటాయి, हैं संस्कारों बस, कोई అలవాటు भी। ఉంటుంది. అది तो ఏదైనా कहीं కావచ్చు हमको फिर సంస్కారం. वहाँ अपने संस्कार को देख के बदलना होगा, మన तो फिर क्या సంస్కారాలను होगा, మార్చుకోవాలి. ये అప్పుడు स्वभाव ఏమవుతుంది, ఆ స్వభావము, आदत, मुझे अगर అలవాటు कार्य नहीं करना है, आप दृढ़ता लाते हैं, फिर हो जाता है, क्योंकि ఎప్పుడైతే कंट्रोल स्ट्रांग ఇది నేను संस्कार చేయకూడదు होता అని है, అనుకుంటామో అప్పుడు फोर्स होता है మారుతుంది. संस्कार। तो इसलिए बाबा कहते हैं बच्चे अलौकिकता लाओ अपने में, అందుకే బాబా అంటున్నారు, పిల్లలు अपना रेस्पॉन्स అలౌకికత जो है తీసుకురండి. हर మీ ड्रामा के सीन రెస్పాన్స్ में एक మీ अलौकिकता, రెస్పాన్స్ ఏమిటి, డ్రామాల్లో ప్రతి जिसको बाहर సీన్లో वाले लोग भी देखें అలౌకికత ఉండాలి. इतनी बड़ी बात हुई, इन्होंने तो ऐसे कर दिया जैसे చాలా ये మంది भजन బయట करके వాళ్ళు కూడా करा दिया। అంటారు, ये कहता ఎంత अभी एक పెద్ద बहुत बड़ी విషయమైన बात వీళ్ళు हुई है, చాలా बोला पहले చిన్నగా तो बड़ी को చూస్తారు. छोटा करो, फिर उसको डील అది करो, కూడా అనేవాళ్ళు, पहले ही दिमाग में लिया విషయం है बहुत बड़ी, పెద్దదైనా ठीक కానీ है, तो చిన్నదిగా చూడండి. आगे तो क्या होगा, पहले ही बहुत बड़ी है तो मुश्किल लगेगा ना, तो पहले పెద్దదిగా उसको చూసినట్లయితే ठीक కష్టం है, అనిపిస్తుంది. सीन है, बाबा बैठा है, ऐसे करके సీన్ छोटी అనుకోండి, करो। బాబా కూర్చున్నారు, नहीं बाबा कई అప్పుడు बार कहते हैं చిన్నదైపోతుంది. पहाड़ को रुई बनाओ और रुई को भी फिर उड़ा दो। ऐसे प्रैक्टिकल रोज अगर हम हर सीन में करें कि ఇలా पहाड़ ప్రాక్టికల్ जैसे, గా ప్రతి సీన్ లో, డ్రామాలో ప్రతి సీన్ లో इसको చేసినట్లయితే छोटा सा हल्का सा సఫలత లభిస్తుంది. और फिर उसको भी खत्म कर दो, ठीक है। तो अभी हम लोग సరేనా, फरिश्ते ఇప్పుడు जैसे మనం चाल और हाल, अलौकिकता, పరిస్థా అంటే నడవడిక, వ్యవహారం तो ऐसा संकल्प लेके कुछ मिनट చేద్దాం. बैठेंगे। ఇలాంటి సంకల్పాలు తీసుకొని కొన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేద్దాం.
ఓం శాంతి. ఓం శాంతి. बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। अव्यक्तवाणी तारीख अव्यक्तवाणी है 16 मई 1977। माया మే के 16, वार का 77 सामना करने के लिए दो शक्तियों की आवश्यकता। మాయపై समझदार యుద్ధం बच्चे చేయటానికి तीनों రెండు प्रकार की శక్తులు सेवा साथ साथ అవసరము. करेंगे। తెలివైన పిల్లలు 3 విధాల चित्र సేవను कॉन्शियस ఒకేసారి చేస్తారు. नहीं, लेकिन చిత్త बाप కాన్షియస్ कॉन्शियस గాను हो तो కాదు, तीनों ही सेवा साथ में हो కానీ जाएंगी। బాబా కాన్షియస్ గా ఉంటే 3 విధాల సేవ సహజంగా కలిసి ड्यूटी జరుగుతుంది. समझकर अगर सेवा करेंगे तो కర్తవ్యంగా అంటే आत्माओं को డ్యూటీగా భావించి आत्मिक సేవ स्मृति చేస్తే नहीं ఆత్మలకు आएंगी। ఆత్మస్మృతి वह రాదు. भी एक వారు కూడా सुनने की ड्यूटी समझ चले కేవలం जाएंगे। వినటం ఒక డ్యూటీగా భావించి अगर వెళ్ళిపోతారు. रहम दिल बन కానీ कल्याण की దయగల भावना హృదయంతో रखकर కళ్యాణ భావనతో सर्विस సేవ करते చేస్తే तो आत्माएं ఆత్మలు जागृत हो जाती। జాగృతమవుతాయి. उनको भी अपने వారికి కూడా प्रति తమపై रहम आता దయ है కలిగి कि हम कुछ మనం करें। కూడా ఏదో बाप చేయాలి तो అనే बच्चों को భావన सदैव వస్తుంది. आगे बढ़ने బాబా का ఎప్పుడు इशारा పిల్లలను देते। ముందుకు సాగమని बाकी సూచనిస్తారు. जितना किया वह ఇప్పటి ड्रामा వరకు अनुसार డ్రామానుసారం बहुत చేసింది अच्छा చాలా मेहनत మంచిదే. किया, శ్రమ పెట్టారు, समय दिया, సమయం ఇచ్చారు. उससे वर्तमान దాంతో भी हुआ వర్తమానం और సఫలమైంది, भविष्य भी जमा భవిష్యత్తు हुआ। కూడా జమయింది. अच्छा, అచ్చా. ओम ఓం शांति। శాంతి. तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। हो सुन कर के मन हर्षाए। तुझे देख के आते बाबा यार, उस दिल पर जाऊं मैं बलिहार। आधार मूरत हो विश्व की तुम। ओम शांति। ఓం శాంతి. आज के शुभ दिन की आप सबको ఈరోజు एडवांस శుభదినానికి అడ్వాన్స్ గా मुबारक हो, मुबारक हो, मुबारक हो। అభినందనలు, అభినందనలు, అభినందనలు. क्योंकि बाबा ने कहा हुआ है कि బాబా शिव जयंती सो, ఎందుకంటే బాబా అన్నారు गीता जयंती और శివ सो ही। జయంతి तुम बच्चों की भी తర్వాత గీతా जयंती జయంతి है, తర్వాత इसलिए बाबा ने ये भी कहा हुआ है कि గీతా ऐसा జయంతి, कोई बाप అలానే होगा जिसका పిల్లల बाप की జయంతి और కూడా. बच्चों की जयंती जो है, जन्मदिन जो है ఎక్కడా एक ही కూడా दिन होता है, वो ऐसा कोई बाप नहीं తండ్రిది होगा। పిల్లల इसलिए జన్మదినం ఒకేసారి ఉండదు. संगम युग के अंदर ही అందుకే हम ऐसे भाग्यशाली हैं कि हम परमात्मा సంగమయుగంలో की అందరం భాగ్యశాలులు. सच्ची पहचान ఎందుకంటే पा सकते हैं और సత్యంగా परमात्मा బాబాని भी గుర్తించాము. कितना करते हैं। పరమాత్మ इन कर्तव्यों का भी हमें पूरा ही కర్తవ్యం చేస్తారు. साक्षात्कार होता है, पूरा ही ज्ञान होता है। ఆ, और इसी के పూర్తి कारण జ్ఞానం तो संगम युग के अंदर हम ప్రత్యక్షమైంది, बच्चों का भी జ్ఞానము भाग्य जो है श्रेष्ठ లభించింది, मिलता रहता, बनता जाता है। समय जो है భాగ్యం बीतता కూడా जाता है, లభిస్తూ समय जो है ఉంది, वो बहता रहता है। संस्कृत में संसार जो సమయం है, संसार గడుస్తుంది. को कहते हैं सरती थी, संसार जो बहता रहता है। एक सेकंड, बौद्ध धर्म में भी సరస్వతి ऐसा ही कहा हुआ है, एक सेकंड पहले का संसार, एक सेकंड के बाद के संसार में उसमें परिवर्तन हो जाता है। तो हर सेकंड जो है సెకండ్ नया సెకండ్ नया మారుతూ ఉంటుంది. संसार जो है, नए नए संसार की बातें हम सबके सामने ప్రపంచంలో आती जा रही है। క్షణ परंतु క్షణము మారుతూ ఉంటుంది. भर्तृहरि ने भी कहा हुआ है, कालो नहीं आती वय में याता है, समय नहीं बीतता है, हम बीतते जा रहे हैं। हम जो है ना, हमारा जो समय जो है, हमारा जो समय మన जिंदगी సమయం के जितने भी గడిచిపోతుంటుంది. श्वास थे, वो श्वास दिन प्रतिदिन
कम होते जाते, समय तो वही रहेंगे, మన दुनिया भी శ్వాస वही रहेंगी, उसका परिवर्तन ప్రపంచం होगा, అలానే ఉంటుంది, ट्रांसफॉर्मेशन होगा। हमारा जो పరివర్తన है అవుతుంది. जीवन परिवर्तन जो है होने మన वाला ही జీవన है। పరివర్తన और साथ అది साथ జరిగే अभी हम తీరాలి. बच्चों को मालूम దాంతో है, పాటుగా मैं नहीं समझता हूँ यहाँ మనకి कोई भी కూడా ऐसा बैठा తెలుసు, हुआ होगा ज्ञान से पहले ये मालूम होगा कि विश्व परिवर्तन జ్ఞానం होने वाला है। ऐसा किसी को मालूम था? किसी को मालूम नहीं था। अभी तो हम समझते थे, बाबा कहते हैं ना, आप बच्चे अज्ञान की नींद में सोए हुए थे, బాబా अज्ञान की అంటారు नींद కదా, में सोए అజ్ఞాన हुए थे। अभी నిద్రలో तब समझते నిద్రపోతా थे कलयुग ఉన్నారు. अभी बच्चा है। అప్పుడు क्या समझते थे? కలియుగం ఇంకా చాలా बराबर यही समझते थे ना, ఇంకా कलयुग अभी చాలా बच्चा ఎక్కువ है టైం और ఉంది ఇంకా उसको और కలియుగానికి అనుకుంటారు. 40,000 साल कम से कम रहना है, और उसके बाद कुछ जो भी होने 40,000 वाला होगा సంవత్సరాలు ఇంకా ఉంది. वो उसके बाद होगा। इस प्रकार ఏదైతే की జరగాలో हम అది अज्ञान की తర్వాత नींद అవుతుంది में అనుకుంటారు. सोए हुए थे, ఈ రకంగా और జ్ఞాన उसी के నిద్రలో बीच में నిద్రపోయారు. अब అందులో एक बाप दादा ने आकर के अपना ఆ सारा ఆ ही సమయంలో అవ్యక్త प्लान బాబా जो है వచ్చి वो सारा ही प्लान बता दिया। आप सबको మొత్తం मालूम ప్లాన్ होगा, అంతా हमने చెప్పారు. बच्चों के बाबा नाम की किताब जो लिखी हुई बनाई हुई है, चित्रों सहित, उसके अंदर ये बताया బాబా हुआ है कि कैसे मतलब बाबा को पहले पहले साक्षात्कार हुआ। బాబాకి ఎలా बाबा ने ये यज्ञ సాక్షాత్కారమైందో का कारोबार చెప్పారు. शुरू से ही अपनी दिव्य दृष्टि के द्वारा, साक्षात्कार के द्वारा कराया। और बॉम्बे के బాబాకి अंदर जब ब्रह्मा దివ్య बाबा దృష్టి बॉम्बे ద్వారా, में आए हुए थे, ప్రత్యక్షత तो ద్వారా बॉम्बे का वो అన్ని चौपाटी का పనులు जो समुद्र చేయించారు. है, మొదలు वो समुद्र किनारे మ- हम लोग बाबा के साथ घूमने के लिए गए हुए थे। तब बाबा ने बताया कि బాంబేలో कैसे సముద్రం దగ్గర हम उस समुद्र బాబాతో किनारे పాటు हम बाबा को साक्षात्कार తిరిగేవాళ్ళం. हुआ। बाबा ने बताया कि అక్కడ वो रोज బాబాకి बाबा का घर సాక్షాత్కారమైంది. समुद्र किनारे नजदीक ही था, 2 मिनट के रास्ते पर था, और रोज शाम 2 को जो है నిమిషాలు अपने कारोबार లోనే से వాళ్ళ छूट ఇల్లు करके आकर ఉండేది. के समुद्र किनारे సముద్ర पैदल తీరాలు कर देते। నడుచుకుంటూ వెళ్ళి तो उस दिन एक दिन पैदल करके ఒక बैठे हुए రోజు थे, समुद्र के అక్కడ सामने बैठे हुए थे, और उसके సముద్రం पर ఎదురుగా बाबा ने కూర్చున్నారు. पहले ఆ पहले సమయంలో साक्षात्कार किया। బాబాకి तब तक तो बाबा का మొదట बाबा ने कभी साक्षात्कार సాక్షాత్కారమైంది. नहीं किया था। और ये भी गीता में भी है, हाँ, कि అది 5वां గీతలో नेत्र కూడా जो ఉంది. साक्षात्कार का जो है, वो साक्षात्कार कराने की शक्ति जो है वो सिर्फ परमात्मा के अंदर ही है। तो परमात्मा ने पहले पहले बाबा को పరమాత్మకే साक्षात्कार कराया। बाबा ప్రత్యక్షం खुद ही చేయించే जब శక్తి वो ఉంది बता रहे थे అని ना हम గీతలో सबको, కూడా ఉంది కదా. तब ऐसा लग रहा था कि बाबा वही నందు सीन जो है ఏదై सामने देख रहे हैं कि कैसे मतलब जो है बाबा ने ఏ- पहले सारा जो, जैसे आजकल आप टीवी में देखते हैं ना, स्क्रीन होता है, यहाँ पर भी ये स्क्रीन है, టీవీలో यहाँ पर भी ये स्क्रीन है, ఈ इसके ऊपर आप రోజుల్లో देख सकते हैं ना। इस టీవీ प्रकार से స్క్రీన్ మీద समुद्र చూసినట్లుగా किनारे सामने के సముద్ర सारा ही ఆ, आकाश था, वो ఆ, सारा ही आकाश बाबा ने दिव्य दृष्टि के द्वारा साक्षात्कार कराया। उसके अंदर ఆ, वो सारा ही సముద్రం ఎదురుగా आकाश जो है वो కూర్చున్నప్పుడు एक బాబాకి स्क्रीन बन गया, टीवी ఆకాశం स्क्रीन అంతా बन गया। और उसके టీవీ अंदर స్క్రీన్ లాగా बाबा ఆ, ने पहले पहले यही అంత विनाश का दृश्य देखा, कि एक खून వినాశన खून की దృశ్యము नदियां అవన్నీ बह रही है, కనిపించినాయి. बॉम्ब गिर रहे हैं। इस प्रकार బాంబులు से कोई పడటం विनाश जो संहार ఇలాంటి जो है, ये संहार का दृश्य వినాశనంలో देखा, जिसको देख వినాశ करके बाबा ने खुद సమయంలో ने हमको बताया సంహారం ఏమైతే कि అవుతుందో बाबा అదంతా उसको देख करके కనిపించింది. डर गए कि అదంతా क्या हो బాబా रहा है, मैं చూసి ये क्या చాలా देख रहा हूँ। భయపడ్డారు. ఏం ऐसा చూస్తున్నాను मतलब అనుకున్నారు. क्योंकि आप जानते हैं बाबा ने भी कहा हुआ है कि विनाश का दृश्य देखना, और उसको फेस వినాశనం యొక్క करना, उसको सामना దృశ్యం करना, చూడటం, దాన్ని वो ఫేస్ कोई చేయటం, मासी का घर नहीं है। అది हमारे कई बहन ఆ, भाई ऐसे हैं, ఆ, जरा भी थोड़ा भी చిన్నమ్మ इतना ఇల్లు खून देखते हैं లాగా ना, కాదు, अनकॉन्शियस हो जाता है। అన్కాన్షియస్ అయిపోతారు. प्यार की धार दृष्टि तेरी है निराली, बहती प्यार की धार भूल ना सकेंगे बाबा हम तेरा अनुपम प्यार। Om Shanti. ఓం శాంతి. With the speciality of unity and faith,
become ఏకత full of మరియు success, విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలత angelic సంపన్నులుగా work అవ్వండి. and activity పరిస్థాల వంటి in నడవడిక order మరియు to be వ్యవహారము filled with success సఫలత while doing సంపన్నులుగా అయ్యేందుకు everything ordinary. సాధారణ Let కార్యంలో your ఉన్నప్పటికీ activity కూడా and your పరిస్థాల work వంటి be angelic. నడవడిక మరియు వ్యవహారము Do ఉండాలి. not say that the ఏం situation was చేయను, like that. విషయమే అలా ఉంది, The work పనే was అలా like ఉంది, that. పరిస్థితులు అలా ఉన్నాయి, Circumstances were సమస్య such. అలా ఉంది, The problems అందుకే were like సాధారణ that. వచ్చేసింది And that అని was why ఇలా there was అనకండి. ఏ ordinariness. సమయంలోనైనా Every ఎటువంటి time, in పరిస్థితుల్లోనైనా any కూడా situation, మీ let అలౌకిక everyone స్వరూపము ప్రతి experience ఒక్కరికి your అనుభవం spiritual అవ్వాలి. form. విషయం Do ఎలా not let ఉంటే your form మీ be according స్వరూపాన్ని to the అలా తయారు situation that చేసుకోకండి. you're in. విషయాలు మిమ్మల్ని When you do మార్చకూడదు. not let the అప్పుడు situations అందరు change you, సమీపంలోకి you వస్తారు will మరియు then come close to ఏకతతో everyone, కూడిన and the సంఘటన gathering of దృఢంగా unity will అవుతుంది. become strong. Om ఓం Shanti. శాంతి. Om Shanti. ఓం Welcome to శాంతి. Avyakta Parivar. Today's day అవ్యక్త పరివారానికి 24 స్వాగతము. with the speciality of unity and ఏకత faith మరియు become విశ్వాసం full యొక్క of విశేషతల success. ద్వారా సఫలత Today's సంపన్నులుగా topic, అవ్వండి. ఈ angelic రోజుటి walk టాపిక్ and పరిస్థాల activity. వంటి నడవడిక మరియు Now we will వ్యవహారము. listen to ఇప్పుడు మనము Mohini Didi. మోహిని దీది నుండి విందాము. Om Shanti. ఓం శాంతి. We call this family as Avyakti Parivar. ఈ ఫ్యామిలీని అవ్యక్త So in పరివారం other అని words, అంటాము. it's angelic family, right? అంటే ఏంజలిక్ You know, when I ఫ్యామిలీ. came to Gyan, I always thought నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు that ఎప్పుడు we are children of Shiv Baba. శివబాబా And then we పిల్లలం, had been adopted by Brahma Baba, right? So బ్రహ్మబాబా Brahma Baba మనల్ని దత్త తీసుకున్నారు. became Avyakt, right? బ్రహ్మబాబా And then we అవ్యక్తమయ్యారు. start saying Avyakt Baba. అప్పుడు ఆ, బ్రహ్మ So I always అవ్యక్త thought బాబ్దాత that అని if అంటాం I మొదలు am పెట్టాం. child of angelic Baba, who I నేను will be? ఆ, Who I am? అవ్యక్త బాబా పిల్లలమైనట్లయితే నేనెవరిని? Baby angel first. Right? బేబీ I ఏంజల్. always used to call me since I came in Gyan. నేను They said జ్ఞానంలోకి I'm వచ్చినప్పుడు soul and a baby angel. నేను So it's ఆత్మను natural, బేబీ like ఏంజల్ని when అని you అనుకునేవా దాన్ని. our అది thinking, న్యాచురల్ as గా you think మనం in the ఎలా mind, ఆలోచిస్తే my అలా thinking అవుతాము. always had been that as I ఆ, am child of Avyakt Bapdada, నేను or అవ్యక్త Brahma బాబా Baba is an బిడ్డను. angel, then బ్రహ్మ who I బాబా will be? ఇప్పుడు ఏంజల్ రూపంలో ఉన్నారు. Who I will be? సో ఇప్పుడు నేను ఏమవుతాను? Who I will be? Are you sure? ఏంజల్. So షూరేనా maybe, మీరు? as Baba said, that your walk and activity మీ నడవడిక మరియు should be వ్యవహారము like angel. ఎలా ఉండాలి So అంటే if you పరిస్థాల ఉండాలి. instill in you that మీరు I am also మీలో baby angel అది and I am growing. ఇన్స్టిల్ Now చేసుకున్నట్లయితే then I keep saying I am adult angel now. Then I say I'm full angel now. Not old, బేబీ but full. ఏంజల్ని, తర్వాత అడల్ట్ So ఏంజల్ని, your ఫుల్ spiritual ఏంజల్ని journey, ఇలా you keep మీ yourself growing. You know. స్పిరిచువల్ జర్నీ So what ముందుకు Baba వెళ్తూ does, ఉంటుంది. what బాబా is ఏం knowledge? చేస్తారంటే Reminder. జ్ఞానాన్ని What we గుర్తు were చేస్తూ and ఉంటారు. now we have to మనం ఎలా become that. ఉన్నాము,
Slowly it's ఇప్పుడు like ఎలా ఉన్నాము, reminding us. ఎలా ఉండాలి, And అది as he's మనకి గుర్తు reminding, చేస్తూ ఉంటారు. our original image is emerging. మనకి Eternal అలా image గుర్తు is చేస్తూ emerging. So we shouldn't see it ఉంటూ something ఉంటే like మనం something గుర్తు new చేసుకుంటూ I'm doing ఉంటే or మనం అలా different I'm doing. మన ఒరిజినల్ క్వాలిటీస్ What ఎమర్జ్ I అవుతూ was, I ఉంటాయి. lost it. Now I want ఎలా to ఉండే claim it. ఏవైతే నాలో That is ఒరిజినల్ why గా one ఉండేవో of the అవి two ఇప్పుడు words నాలో లేవు, అవి which మళ్ళీ Baba used ఆ, very commonly, తీసుకురావాలి బయటికి. whether it's something happened, nothing new. ఏం జరిగినా కానీ First బ్రహ్మబాబా words, కొత్తది ఏమీ Baba కాదు will say nothing new. It happened. అని అనేవారు. తన మొదటి We పదమే believe అది that వచ్చేది. it happened ఏం last జరుగుతున్నా kalpa. కానీ We were here లాస్ట్ last కల్పంలో kalpa. కూడా Yes. ఇలానే జరిగింది How కదా, many కొత్తది of you ఏమీ were కాదు here? అని. ఎంతమంది ఇక్కడ Everyone ఉన్నారు, was here last ఇక్కడ kalpa. You ఉన్నారు are లాస్ట్ here. కల్పంలో? So you చేతులు will be ఎత్తండి. here next kalpa. నెక్స్ట్ కల్పంలో కూడా ఇక్కడే Because ఉంటారు కదా, that was the slogan. ఎందుకంటే అదే Didi స్లోగన్ Manmohini కదా, gave me. మన్మోహిని దీది Kalpa స్లోగన్, kalpantar. కల్పాంతరం అనేవారు. So many times we were young and we say, why I did యంగ్ not గా come ఉన్నప్పుడు before, I have to give lecture or I have to do that. Of course she won't agree because she said, if you are Ganges, you don't say now somebody is coming to have to bathe in you, and Ganga, now you flow. Ganges flow. Anytime you are asked గంగా to do ప్రవహిస్తూ anything. ఉంటుంది. But if you అలానే say జ్ఞానగంగలో kalpantar, it will become ordained. So the way they that is used to ఒకవేళ remind us, మనము నో అని చెప్పినట్లయితే అది హర్డల్ అవుతుంది. you, Baba said, this really helps a lot. And because also the way things happen, you do feel that there was no reason, but it had to happen. It had to happen. And it's happened అది again. ఏం జరిగినా కానీ And అది it అలా really జరగాలి, happened. అది And అలా that is why జరుగుతుంది. immediately our response to మన whatever రెస్పాన్స్ situation should be ఏ such, పరిస్థితి వచ్చినా కానీ ఎలా because ఉండాలంటే, that will happen also kalpa. Okay. Not what happened, ఏం but జరిగినా will అది be మళ్ళీ dedicated. కల్పం తర్వాత కూడా జరుగుతుంది. Right? So emerge that. ఇమర్జ్ I did చేసుకోండి. అది this last kalpa. లాస్ట్ కల్పంలో It will ఇలా ఇది continue. చేశాను, ఇది కంటిన్యూ But అవుతుంది very careful, కల్పాంతరం. because it's kalpa after kalpa. Whether I create fortune or I నేను miss ఫార్చ్యూన్ fortune. క్రియేట్ చేసుకున్నా That మిస్ is, I చేసినా don't take అది opportunity to create fortune. We grew with such a కల్పాంతరము beautiful way. jరుగుతుంది. Ramesh Bhai was ex or Avek Babdada. That one is doing service through bhavna. ఒకటి One is doing as a duty. సేవ భావన ద్వారా భావనతో When చేయటం, you're ఇంకొకటిలేమో doing it from డ్యూటీస్ heart, గా చేయటం. I always say heart, hands and brain should be combined. Then హార్ట్ everything works well. అండ్ You're doing మనసు రెండు something, కంబైన్డ్ your intellect is somewhere else, ఉన్నట్లయితే, mind is somewhere else. You ఇంటెలెక్ట్ can't do బుద్ధి properly. We are ఒక చోట, divided మనసు mind. ఒక చోట ఉండి చేసినట్టయితే అది So సరిగ్గా first రాదు. you say, my heart, my hands మై and my హార్ట్, intellect. నా Buddhi. చేతులు, నా So that's only ఇంటెలెక్ట్ possible మూడు when there is bhavna. ఒకే రకంగా ఉండాలి. Because in bhavna you are totally dedicated. భావనతో As a చేసినట్లయితే duty, మొత్తం టోటల్ డెడికేషన్ with ఉంటుంది. intellect, డ్యూటీగా brain, but not చేసినట్లయితే necessarily you are బుద్ధి totally there. తో చేస్తారు, So word కానీ kalp, మొత్తం kalpantar, అన్ని కలిపి చేయరు. for us, like, because our కల్పాంతరాలు time మనం dadis used to give sustenance. దాదీలు So they పాలన also ఇచ్చేరు. had 14 వాళ్ళు years of కూడా tapasya. They were very 14 firm, సంవత్సరాలు not only in సంవత్సర intellect, but in practice. This happened last ప్రాక్టీస్ kalpa. చేశారు, యోగం And so they keep తపస్సు teaching చేశారు. us that way. చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. That you did it before, now you're doing it. So many things we have to learn from Bab Dada and then Avek Bab Dada. One was nothing new. That means you ఒకటి first బాబ్ relax, దాదా నుండి నేర్చుకుంది, because there కొత్తది is ఏమి so కాదు. much, tension happened. It happened before, and it's going to be all right. So your కల్ప క్రితం energy, కూడా your జరిగింది, thoughts,
will create that kind of environment. టెన్షన్ ఏమీ So, Baba is saying తీసుకోనక్కర్లేదు, ఇలా ఆలోచించుకోవాలి. angelic walk and angelic activity. పరిస్థాల వంటి నడవడిక మరియు వ్యవహారము. So walk also has a meaning. They always say that this one walks the talk, right? That means whatever she believes, she does also. Many people don't. Their walk is different, their నడవడిక talk is గురించి, different. నడక గురించి That means రెండు they రకాలుగా talk, అనుకుంటారు. ఒకటి, but their వాళ్ళు activity is ఏం not చేస్తే according to their talk. వాళ్ళు ఏమి చెప్తే అదే చేస్తారు, Yeah, there ఆ is a మాట మీద saying that నడుస్తారు जो అంటారు. बरसते हैं वो बरसते नहीं. They can give big talks, big, but in practical their activity is not same. I have seen many times. కొంతమంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. There was a time management course was very popular. So this sister was young but went in big companies and became very popular. But she used to stay with me for, as soon as she came after talk, she was always upset about something. I said, if you can't manage your mind, what management you must be teaching? So it ఒక అక్కయ్య impractical to be what we believe and what we say. మేనేజ్మెంట్ గురించిన is believing పాపులర్ in గా other ఉండింది ways, ఆ టైంలో. right? So Baba చాలా says, in order to పెద్ద be పెద్ద filled, కంపెనీలకు వెళ్ళి దాని మీద లెక్చర్ ఇచ్చేవాళ్ళు. in ఒకసారి order నా to be దగ్గరికి filled with ఉండటానికి వచ్చారు. success, నేను తను while doing everything ordinary, క్లాస్ అయిన let తర్వాత your చాలా activity అన్హ్యాపీగా ఉండేవాళ్ళు. and your walk అన్నాను, be angelic, తను నీ మైండ్ని మేనేజ్ చేసుకో both angelic. ఎలా. Do not say that the situation was like that. We always blame. బాబా అంటున్నారు, Drama, సఫలత drama సంపన్నులుగా doesn't అయ్యేందుకు సాధారణ కార్యంలో ఉన్నప్పటికీ So it కూడా can be friendly పరిస్థాల too. వంటి నడవడిక మరియు వ్యవహారము ఉండాలి. If you say yes, it was okay. ఏం for చేయను, drama, విషయమే అలా ఉంది, then పని drama అలా will ఉంది, పరిస్థితులు also అలా become ఉన్నాయి, friendly with సమస్య you. అలా ఉంది, So Baba అందుకే says, సాధారణ వచ్చేసింది అని then you ఇలా say the అనకండి. work was like that. And every time you say what to do because it was like that. Circumstances were such, the problems were like that, and that was why there was ordinary, there was, so everything, the way I reacted was ordinary because of this, because of this. So Baba says every బాబా time, అంటున్నారు, ఏ సమయంలోనైనా, in any ఎటువంటి situation, పరిస్థితులైనా కూడా let everyone experience your మీ spiritual అలౌకిక self. స్వరూపము ప్రతి ఒక్కరికి అనుభవం Do అవ్వాలి. something in a way that for others also they know next time something like this happened, we should be doing that. ఎలా How to చేయండి sit, అంటే, where to do, how to మిమ్మల్ని pray. చూసి Everything we have డిఫరెంట్ గా we చేయండి. done మీరు చేసేది and ప్రతి they have ఒక్కటి experienced. దాంతో ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యి మేము So కూడా అలా let చేయాలి నెక్స్ట్ everyone టైం అలా experience జరిగినప్పుడు your అనుకోవాలి. spiritual form. Do not, Baba says, let your form be బాబా అంటున్నారు, according విషయం to ఎలా the ఉంటే situation. మీ స్వరూపాన్ని అలా తయారు So Baba చేసుకోకండి. said that you are in situation that you are in. So Baba says, when you బాబా do అంటున్నారు, not let, when you do not let విషయాలు మిమ్మల్ని మార్చకూడదు. situation అప్పుడు అందరి సమీపంలోకి change you, వస్తారు and you will then come close to everyone, మరియు and the gathering of అప్పుడు మీరు unity అందరి will become సమీపంలోకి strong. వస్తారు మరియు ఏకత్వతో కూడిన సంఘటన దృఢంగా Baba says తయారవుతుంది, that దృఢంగా అవుతుంది. situations change you, situation change you, you will then come close to everyone, and the gathering of unity will become strong. Again, Baba talks a lot about gathering, unity and trust, right? Every point is really for that. So have unity and also ప్రతి పాయింట్ trust యూనిటీ in వైపుకి self, తీసుకొని trust in వెళ్తుంది. Baba, trust in స్వయం Dharma, మీద trust all.
ట్రస్ట్ ఉండాలి. డ్రామా మీద, బాబా మీద, అన్నిటి మీద. It's very, very beautiful. చాలా It will బాగుంది. be demanding on someone. Some of us might feel it's too much. కొంతమంది to ఇది చాలా chant my own ఎక్కువ self, but అని some అనుకోవచ్చు, we టూ are మచ్ happy అనుకోవచ్చు. that we are guided by Baba for this. బాబా So you either బాబా angel చేత or గైడ్ side angel చేయించుకుంటున్నాము. or full angel that you have to chant. బేబీ ఏంజలో, ఫుల్ Through your ఏంజలో, walk and through అది your మీ activity, through your talk and activity. మీ Oh. మాటల ద్వారా, మీ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. ఓం శాంతి. Shanti. Hello. So, Didi, it's been a pleasure hearing you this morning, and it brings back all lovely memories of the old Madhuban. Mm. మధుబన్ And the old మీ నుండి Madhuban, we used వినటము to go to the dance చాలా and బాగుంది. చాలా మెమరీస్ morning and forget what it గుర్తొస్తున్నాయి. was like. And Can you say few words about you? about me, Introduce yourself. my name మీ is గురించి Sister చెప్పండి. Runa. My name is Sister Runa, and కరుణ. currently I'm ఓకే. based at the Global Retreat Center. in గ్లోబల్ Oxford. రిట్రీట్ సెంటర్లో ఉంటారు. Before that, ఆక్స్ఫర్డ్లో. 7.5 years before that, I was in Kuwait. అంతకుముందు and కువైట్లో spent about ఉన్నారు. 29 years in the Middle East. మిడిల్ ఈస్ట్ లో 29 years ఉన్నారు. Before that, 29 సంవత్సరాలు. Yeah, before that I was in Vancouver. వ్యాంకోవర్ లో Before ఉన్నారు. that, అంతకుముందు I had spent a year దానికి with ముందు Sister Mohini in New York, సిస్టర్ మోహిని in Queens. న్యూయార్క్ లో ఉన్నారు. So that's how I know Sister Mohini, and అలా సిస్టర్ మోహిని it's నాకు very తెలుసు. deep, and That that's, was how many years? 30? I was 19 then, so నేను అప్పుడు many years, 19 about 40 సంవత్సరాలు 40 plus years ago. You were 19? Nal- Wow. And you used to tell me 40 that, సంవత్సరాల క్రితం I reminded you of yourself when you were that మీరు young. చెప్పేవాళ్ళు నేను చూస్తే నాకు Trying to learn నన్ను నేను చూసుకున్నట్లుండేది master అని everything. అన్నారు. So yeah, thank you for having me, and it's a pleasure. So yeah, Didi, I was thinking these big concepts that Baba talks about. So what we బాబా really need చెప్పే is కాన్సెప్ట్స్ spiritual గురించి power. ఆలోచిస్తున్నాను. స్పిరిచువల్ And పవర్ గురించి many times I hear people చాలా asking సార్లు me this question, చాలా that మంది how అడుగుతుంటారు do ఈ I క్వశ్చన్. know that I'm having Yeah. connection with Baba? బాబాతో కనెక్షన్ Or how do I know ఉన్నట్లు that ఎలా Baba loves తెలుస్తుంది me? నాకు? ఎలా తెలుస్తుంది And బాబా then I was నన్ను thinking, okay, yeah, ఇష్టపడుతున్నారని? we have Murli, and we're receiving the Murli, మురళి but power we తీసుకుంటున్నాం. have to take? Or is it that Baba పవర్ ఏమో automatically also తీసుకోవాలా, gives లేకపోతే power? బాబా ఆటోమేటిక్ గా పవర్ ఇస్తారా? Before, yes, a very, very good question. చాలా మంచి In this Question, room, no? at this time, power is working, right? ఇప్పుడు ఈ There is సమయంలో power. పవర్ వర్క్ And అవుతుంది కదా. because of power, we have lights on. ఆ పవర్ have ఉండబట్టే people, లైట్స్ everything is ఉన్నాయి, running. కంప్యూటర్ నడుస్తుంది, That ఇవన్నీ means when everything is అంటే working well, your అన్ని connection సరిగ్గా is okay, నడుస్తున్నాయి because connection అంటే brings power. కనెక్షన్ బాగుంది. కనెక్షన్ If there is బ్రేక్ current, అయితే everything works కరెంట్ well. ఉండదు. And when you see Yeah. things not working, there is ఎప్పుడైతే మీరు tension, this, that, థింగ్స్ సరిగ్గా there is నడవట్లేదు, not enough టెన్షన్ current. అంటే And even when there is ఎక్కువ less current, you సరిపోను can see కరెంట్ whether లేదన్నట్లు. it is equipment, everything ఎక్విప్మెంట్ gets like కావచ్చు, less functioning. అప్పుడు So one thing I మిగతా find అన్ని in కూడా our తక్కువ lives, పనిచేస్తాయి. in this I మన always జీవితంలో watch is కూడా the things are working really well. So అన్ని that means I బాగా realize పనిచేస్తున్నాయి. connection అంటే is good. So current అంటే is మన good. కనెక్షన్ Correct. బాగుంది, Now what I have అంటే been మన యోగం saying బాగుంది. recently, it's very, very నేను interesting రీసెంట్ గా that ఏం చెప్తున్నానంటే, yes, when we come to Baba, మనం బాబా through దగ్గరకు yoga we వచ్చినప్పుడు get power, right? యోగం But ద్వారా as పవర్ we లభిస్తుంది. grow older in jnana మనం and పెరుగుతున్న spiritually, కొద్ది we have to స్పిరిచువాలిటీలో accumulate powers. మనం We శక్తిని have to అక్యుములేట్ increase జమ Raj Yoga's చేసుకుంటూ 8 ఉండాలి. power.
Now, 8 tolerance, శక్తులు how will కాదు. tolerance Baba gives? I టాలరెన్స్ have to adopt the power of tolerance. అడాప్ట్ But I know చేసుకోవాలి. that I పవర్ never ఆఫ్ believed in అడాప్ట్. tolerance before Gyan. I నాకు thought it's like అంతకుముందు you are subservient, right? Like it was. టాలరెన్స్ And then I realized సహన it's శక్తిని very నేను good. నమ్మేదాన్ని కాదు. బాబా Then I looked దగ్గరికి at రాకముందు Baba, and ఎప్పుడైతే that day I బాబాని చూశాను, felt that it's Baba's teachings and it's బాబా image of Baba టీచింగ్స్, used బాబా tolerance. ఇమేజ్ And ఆ since then స్వరూపంగా my ఉన్నారు. tolerance increased. అప్పటి So నుండి it's నా not Baba టాలరెన్స్ gives you tolerance or పెరిగింది. power, బాబా but అంటే బాబా remembrance of Baba help you to శక్తిని have that ఇస్తారు. power. That బాబాని is గుర్తు why they call చేసుకున్నట్లయితే them, మనకి శక్తి these are లభిస్తూ the ఉంటుంది. 8 powers of Raj Yoga. And then of course there is God power. So yesterday I was రాజయోగ meeting a group of many senior instruments from Uh, Latin America. There were 20 of them. And I said, why? See, time Uh, comes, you are in నేను knowledge, సీనియర్స్ 20 years, కలిసాను. 30 years, spiritual 20, journey. 30 సంవత్సరాల నుండి So స్పిరిచువల్ Baba looks at జర్నీలో us ఉన్నారు. and wants to see how much power we have claimed, how much ఎంత powers శక్తిని I మనం have. So జమ Baba చేసుకున్నారు. won't give you power. బాబా But పవర్ then, as Baba says, those who help themselves, I help them. బాబా That means you మళ్ళీ can బాబా courage అంటారు, to ఎవరైతే use వాళ్ళకి powers, వాళ్ళు and where you మంచి couldn't చేసుకుంటారో help వాళ్ళకి with నేను హెల్ప్ చేస్తాను 10%, అంటారు. then Baba Almighty comes in and Baba gives you power. But after 30 years, you are still begging for power. Baba 30 doesn't సంవత్సరాల like తర్వాత కూడా మీరు what you did with Baba's బెగ్ knowledge, చేసినట్లయితే, what you did with yoga. After 30 years of your spiritual journey, you are still not able to have enough power. Doesn't mean Baba doesn't want to give or doesn't give power, but also he wants us to grow. No? బాబా If మనకి 30 పవర్ ఇవ్వరని years I కాదు, have been with Baba, మనం గ్రో అవుతూ ఉండాలి కదా, not 100%, జమ but I should చేసుకోవాలి. be Master Almighty. No? 100% కాకపోయినా నేను మాస్టర్ I ఆల్మైటీ want power అవ్వాలి of కదా. silence. Now I want power of నాకు ఇప్పుడు adjustment. It should be పవర్ Baba ఆఫ్ power. సైలెన్స్ కావాలి, You know, ఇలా so కాదు. Baba also has to look at every child or the candidate, I call it. బాబా Some ప్రతి say, oh, this one gets a lot of help from Baba, or this one doesn't. కొంతమంది So అంటారు Baba gives power to everyone in an equal way. But I also have to increase my percentage, no? If బాబా I పవర్ started ఇస్తారు, with 10, కానీ it నేను should కూడా be నా 80 now. శక్తిని So పెంచుకుంటూ what ఉండాలి Baba కదా. will need to give you is 20. But if you are 20, you haven't progressed much, why will Baba give you 80%? You know, just think about it. What would Baba wants to say? He gives. But then you sustain yourself, you grow with it, you use it, and you say, yes, Baba, you gave me, and I increase that power to 80%. బాబా ఇచ్చింది మనం 90%. ఇంకా పెంచుకుంటూ So ఉండాలి. Baba gives, but what has happened now? Baba will help. So there are two things. Is this Baba's task or mine? రెండు విషయాలు, ఇది బాబా So టాస్క్ if నాదా. Baba's task, బాబా right, టాస్క్ and I'm అయినట్టు, asking బాబా పని Baba for అయినట్టుగా, help for his task. బాబా Who is doing పనికి it? బాబాని I'm just helping. హెల్ప్ అడిగినట్టయితే We think ఎవరు we doing it చేస్తున్నట్టు? and Baba is helping. Sometimes little reverse. You know, so I always feel, Baba, it's your task. And I want నేను to ఎప్పుడు be Khuda dost, or I want to be always ready for బాబా your ఇది మీ task so పనే, that కానీ I can claim ఖుదా my దోస్త్, fortune. I'm doing నేను it కూడా because నా for వంతు my చేస్తాను, fortune, నా right? నా భాగ్యాన్ని Baba can తయారు get his చేసుకోవాలి. task established, can get it done. బాబా One తన పని తను చేసుకోగలరు. billionaire is touched, he can take care of whole again. No? But Baba says, బాబా ఏ drop by బిలియనీర్ నైనా drop, టచ్ this చేసినా phone మొత్తం has యజ్ఞం to అంతా drop by నడిపించేసేయగలరు, drop. కానీ That means అలా whether చేయరు it is a కదా. poor one or, you know, everyone has to sow the ప్రతి seed, whether it's ఒకళ్ళు karma yoga, whether it is health, కర్మయోగ whatever. ద్వారా కానీ So ఏదో I ఒక think, రకంగా yes, it's both వాళ్ళు things. వాళ్ళ భాగ్యాన్ని తయారు We చేసుకోవాలి. can claim Baba's powers,
but claim them, Baba right? Because you lost them. And secondly, Baba also gives power. But Baba పవర్ also wants ఇస్తారు. to see us powerful. అలానే Not every time బాబా we మనల్ని పవర్ఫుల్ గా కూడా by చూడాలనుకుంటారు. going to Baba for this, that, carrying always అంతేగాని problems, ప్రతిసారి problem. బాబా దగ్గరికి వెళ్ళి I never ప్రాబ్లం want ఉంటుంది. problem. As soon as నేను problem ఎప్పుడు comes, I say, ప్రాబ్లం well, తేలను Baba, బాబాకి. it's your children. You have to take care of, you know. So I have to take that also. So it's a kind of relationship we have to understand, which I had been telling everyone. That don't go. One is to surrender to Baba. But ఒకటేమో all the బాబాకి time don't సరెండర్ go అవటం, for begging. Baba, help బాబా me, దగ్గరికి help బెగ్ me with this. చేయటానికి వెళ్ళదు. బాబా Like, దీనికో ఈ how it looks. విషయంలో హెల్ప్ So then చేయండి, ఆ what విషయంలో does హెల్ప్ it చేయండి look అని like or అనుకోండి. feel like when I go in front of Baba, even though I'm desperate? But then what should Just then go in front of Baba. Why desperate? That means you haven't surrendered. or you're panicking or you know Yeah. something is happening in that moment. You just go and sit in front of Baba. Don't be panicky. Even if you are, బాబా దగ్గరికి వెళ్ళండి, you just కూర్చోండి, say, కానీ Baba ప్యానిక్ knows, అవ్వకండి. Baba will help you. బాబాకి Why తెలుసు, do I బాబా go with that హెల్ప్ face చేస్తారు. and expression? You know, అది. I have కానీ knowledge. ఎందుకు You know, use the knowledge and బాబా change your దగ్గరికి face ఆ ఫేస్ and తో go to వెళ్ళటం. Baba as everything is okay. బాబా దగ్గరికి ఎవ్రీథింగ్ No, ఈస్ that's గోయింగ్ టు what బి I ఓకే that's what అన్నట్లు I've done ఉండండి. since childhood. నేను అలానే See, I చేశాను want to చిన్నప్పటి go నుండి. smilingly, full బాబా in front దగ్గరికి of God. నవ్వుతూ He's my Yeah. parents. So I have to వెళ్తాను. go like that. But aren't you faking? You're faking, right? No, Fooling yourself. I know that Baba knows. And I know he will give me what I need. I don't నాకు go తెలుసు and బాబా beg. నాకేం కావాలో ఇస్తారని. He's my parents and he తను knows. నాకు తల్లి And that తండ్రి. is why I feel And- because a lot of people give me comment of, oh, you look so well. Because I say I go well in front of God. So then you get blessing. If you have made effort and whatever comes in life of settling with this, that, you know, go to Baba, not taking. బాబా I దగ్గరికి always say Baba's room is not meant for taking problems. Right? Most of the I'm going to Baba's room. Go, surrender, and sit with Baba. Have yoga బ్యాంక్ like with బ్యాంక్ Baba. లా బాబా రూమ్ Let బ్యాంక్ Baba not ని only the magic తీసుకోవటానికి will వెళ్ళటం happen, అని కాదు. but బాబా you will రూమ్ కి become వెళ్ళి powerful and జస్ట్ get సరెండర్ అయ్యి blessings. బాబా ముందు One కూర్చోండి of అంతే. the way to get blessings is do whatever you can do. And బాబా whatever you నుండి cannot బ్లెస్సింగ్స్ do, we తీసుకోవటానికి keep that. ఒక విధము, But if we just every day ఏది and we చేయగలిగితే అది I'm చేయండి. crying and I go in front of Baba, again you have come like this. Even in front of Sakar Baba, సాకార్ we బాబా always ఎదురుగా thought కూడా that he's God's chariot, his body is old. I never went with a complaint. I never went with a బాబా problem. దగ్గరికి I ఏ always కంప్లైంట్ went to తోనూ accommodate వెళ్ళలేదు. Baba. Bring a new song. We used to bring some toys and means in the old body, he's doing so much. Again, we go with little things. So same I feel. I go in బాబా front of God, again with భగవంతుడి the situation, రథం again with that. పెద్ద వయసు. And of course, నేను always ఎప్పుడు problem కూడా బాబా దగ్గరికి and సమస్యలతో needing help. వెళ్ళలేదు. Sit with Baba, ఏదో have ఒకటి yoga faith with Baba. గిఫ్ట్ Baba తీసుకొని will give వెళ్ళే you వాళ్ళము. power, he will give you blessing, right? And that's what I do. తను చాలా this చేస్తున్నారు. takes a ఇంకా lot of swamana సమస్యలు and ఎందుకు yeah, వెళ్ళటం. Master Almighty authority But what we consciousness. have done for so many years. Yeah. Right? Soman, definitely. సమానం See, when you all లో ఉండటం remember, చాలా. we all remember, we are children of God. మనం Are we not? భగవంతుని పిల్లలం. Children of God. So my parents, Almighty, all that. నా I have తండ్రి to be Master Almighty. ఆల్మైటీ. We నేను give కూడా example మాస్టర్ that if ఆల్మైటీ there is a అవ్వాలి కదా. prince and some or other he loses his kingdom, so he's sitting on the street and begging, but he looks ఒక very good. రాకుమారుడు తన రాజ్యాన్ని So పోగొట్టుకొని he is begging, I've రోడ్డు never మీద seen that. కూర్చొని అడుక్కుంటూ ఉన్నారు. He looks royal, he looks princely. So I don't know, I always feel
God's చూడటానికి children won't take రాజకుమారుల్లా for granted. ఉన్నారనుకుంటారు. No, like Dadi Janki always say, someone దాది said, జనక Dadi, I don't have enough of this, I don't have enough money. She said, God's children and not have, there's something wrong. So Didi, what are we doing wrong then? Because there are people who have financial problems. They have conflicts in relationships. So what's జానకి దాది దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి having ఒక enough అక్కయ్య money? దాది నా దగ్గర డబ్బులు She లేవు first అది ఇది is అంటే భగవంతుని subject is పిల్లల దగ్గర knowledge. డబ్బులు లేవు Apply అన్నారు. knowledge, you know. నాలెడ్జ్ని అప్లై In very చేయండి. beginning in Brahmin life, బ్రాహ్మణ జీవితం don't apply మొదటి నుండి knowledge properly. You know, understand. ప్రాపర్గా అప్లై In చేయాలి. relationship with Baba, then we say all relationships with Baba. So based on knowledge, create your foundation. And then actually I always say yoga with Baba. No, Baba sometimes says in Murli, do you have yoga with your Lokik father? You love your father, you remember your father. So it should be natural love in us. Right? Then న్యాచురల్ లవ్ and ఉండాలి hatred బాబా will మీద. have. ఎలా అయితే మన But every time we say I'm లౌకిక not ఫాదర్ having yoga, మీద ప్రేమ and ఉంటుందో then అలానే what Baba said, in Murli it said, లౌకిక don't you feel ashamed to say బాబా forget my మీద father? కూడా ప్రేమ ఉండాలి సహజంగా. Forget my father. So this relationship of parents, of father, of Baba says, even when you remember what is in Murli, you are remembering teacher. Remembering మురళిని గుర్తు teaching is చేసుకుంటున్నట్లయితే remembering teacher. టీచర్ I don't have రూపంలో to గుర్తు say I'm చేసుకుంటున్నట్టు. remembering my teacher. But you remember what teacher has taught you, so automatically whom will you remember? ఏదైతే Same చెప్పారో is when అదే you are lying. గుర్తు వస్తుంది. Whatever blessings we have got, ఏవైతే blessing. బ్లెస్సింగ్స్ so whom I remember? లభించినాయి Sadguru అప్పుడు Baba. ఏం ఎవరిని గుర్తు చేసుకుంటున్నాం? So సద్గురు what I have బాబాని. attained and నాకు what I have to ఏదైతే receive అటైన్మెంట్ చేశామో and what I have to become will remind us of father, teacher and Sadguru. Right? But if I keep saying you are my father, but I am beggar. Right. Baba, ఏవైతే I'm మనం your గుర్తు చేసుకుంటూ child, ఉంటామో but I don't వాటి have anything. ద్వారా మనం తండ్రిని So గుర్తు చేసుకుంటాం something ఆ రూపంలో. definitely the way అలా you have కాకుండా got now. బాబా నువ్వు నా తండ్రివి, నాకు So ఇది Didi, కావాలి, the other నాకు అది thing కావాలి that's అంటే attracting me బెగ్గరగా more ఉన్నట్లు. is this ek ke ant mein jana, like go to the ఒకరి end of one, go to the end of God, and becoming lost in that and being merged in that. And ఒక్కరిలోనే I'm having nice experiences. మధ్య అవటం, Didi, ఒక్కరిలోనే can you అంతం tell అవటం. us what that feels like from your side? Ekant, no, we call it ఏకాంతం, concentration. In Concentration English, అనొచ్చు. Hindi, we say ekant. So what some of the practices, like in Madhuban, in the morning we మధుబన్లో have enough time, right? Just 1 hour. ఒక Baba, you are ఒక ocean of 1 peace. అవర్ బాబా మీరు ఓషన్ ఆఫ్ So the శాంతి way, సాగర్లు gradually away from all the thoughts, what Gradual happened, గా what I have to do, and a lot of నేనేం thoughts చేయాలి, will ఇలాంటి come. థాట్స్ నుండి But just వేరుగా go అయిపోతూ deep ఉంటాం. into ఇంకా ocean, లోతుగా and you will feel వెళ్ళండి. that your అప్పుడు nature, మీ because 1 నేచరు hour I was that ఫీల్ ocean అవుతాం. of peace. No, 1 I అవర్ keep మీరు giving ఓషన్ ఆఫ్ example that పీస్ గా ఉండొచ్చు. in the ocean, ఓషన్ there are a lot of waves. మీద వేవ్స్ ఉంటాయి, But ఓషన్ లో then వేవ్స్ when you ఉంటాయి. dive and go under, మీరు there's లోపలికి stillness. వెళ్ళినప్పుడు And స్టిల్ గా why there ఉంటుంది, is stillness, I ఏమి asked many people in కదలకుండా my ఉంటుంది. because air doesn't reach there. So ఎందుకంటే if I can లోపల ఎయిర్ just ఉండదు. let go of everything, forget this old world, everything, and ఎప్పుడైతే only మనము ఈ merge పాత ప్రపంచాన్ని half an hour, 1 ప్రపంచాన్ని hour, take one మర్చిపోతామో, virtue. Not keep saying, Baba, you are ocean of love. Baba, you are sometimes we take 10 and we don't go in deep of any. Still swimming. But I always take ఓ just 10 one. తీసుకొని Baba, you are వెళ్ళకండి. half an hour, లైక్ 1 hour. బాబా So శాంతి we సాగర్లో, practice బాబా మీరు comes ప్రేమ into your సాగర్లో nature also. ఇలా వెళ్ళకండి. Because when you ఒక్కోసారి are merged అలా in వెళ్తాము, Baba, ఒక్కోసారి
then బాబా మీరు the air శాంతి is not సాగర్లు good, అని shouldn't ఏదో go ఒకటి to తీసుకొని certain అందరు places, లోపలికి situations. వెళ్ళండి. Because some or other we always go to God for something. మనం And I say don't go to God for anything. నేనంటాను తండ్రి will దగ్గరికి ఇది కావాలి why అది I'm కావాలి saying అని something వెళ్ళకండి. ఎందుకు That is అంటే so powerful. బాబా Remember, ఇస్తారు మీకు. yesterday or day before, Eric was asking quality of remembrance. క్వాలిటీ He ఆఫ్ said రిమెంబరెన్స్ quality of గురించి అడిగారు. remembrance is I alone go to Baba. I remember Baba alone, only Baba. నేను బాబా దగ్గరకు So, ఒంటరిగా as వెళ్తాను, I బాబానే had గుర్తు mentioned, I చేసుకుంటాను. అది remember underline these two words. या ఈ రెండు बात मन में పదాలని గుర్తు होगी या చేసు बाप मन में होगा. We want both. ఆ, बात भी रखिए या విషయం बाप भी रखिए. మనసులో ఉందా, బాబా Yes. మనసులో ఉన్నారా? So Baba has given us many yuktis. బాబా And one మనకి of చాలా that I యుక్తులను ఇచ్చారు. immediately say, గుర్తు "क्या మనల్ని మనం चाहिए? చెక్ చేసుకోవాలి. बात విషయం ठीक हो మన तो should మనసులో I ఉందా, think బాబా Baba మనసులో या ఉన్నారా? बाप?" Yeah, because Didi, sometimes we are told, give that bath, give that situation some sakash. And so there we are trying to give it sakash. So you're saying now, forget it. You know, sun shines and people సూర్యుడు take షైన్ whatever, right? ప్రకాశాన్ని Whether ఇస్తారు. they make solar, whether they make it whatever. ఆ, So my aim is to be in remembrance. ఎవరికి కావాల్సింది వాళ్ళు Whosoever తీసుకుంటారు. needs power, whosoever అలానే needs, నేను they will receive it. శాంతంగా But I ఉండాలి don't sit, అనుకున్నప్పుడు I am giving you Sakash now, then you. నేను ఇలా But కూర్చోను, see how they నేను నీకు shine. సకాశిస్తున్నాను, వాళ్ళకి I సకాశిస్తున్నాను అని. know these are difficulties or this one. I just remember Baba. And through that నేను జస్ట్ బాబాని remembrance, గుర్తు చేసుకుని దాని ఆ స్మృతి automatically, those who need తో whatever comes to ఎవరికి them as ఏది కావాలో, blessing or as good wishes or కొంతమంది power or గుడ్ విషెస్ whatever. కావచ్చు, ఏదైనా కానీ So వాళ్ళకి when Baba says, చేరుకుంటాయి. remember me alone, why he says, not బాబా only a human అంటారు, being, but material నన్ను ఒక్కరినే గుర్తు circumstances, చేసుకోండి అంటారు. situation. So we always carry something. పరిస్థితుల్ని Some కానీ people take వీటిని fruits and ఇంకెవరినైనా flowers కానీ and he గుర్తు takes it చేసుకోండి together. అని చెప్పరు. When they go to temple, what people take? So టెంపుల్కి what should వెళ్ళినప్పుడు I take? ఏం Prasad, What తీసుకొని should I వెళ్తారు? go take to God, who is my father? What should I take every time? Baba, good flowers, good fruits. We are all పండ్లు beautiful. ఫలాలు Smile తీసుకొని and వెళ్తారు. I always say, look at Baba and smile. బాబాని Some చూడండి, say, but I స్మైల్ can't, I చేయండి. have difficulty. But how will that get easy? By remembering. You are remembering what is the difficulty. We are remembering what is difficulty, not Baba. And we ఏదైతే want Baba కష్టంగా to ఉందో దాన్ని make గుర్తు it చేసుకుంటూ easy. ఉన్నామనుకోండి, So if you దాని make బదులు బాబాని one గుర్తు think of చేసుకున్నట్లయితే difficulty, but ఏదైతే think ఆ of Baba, కష్టం ఉందో what అది will happen? తొలగిపోతుంది. It will work out. No. So sometimes we really do not make that quality effort and quality remembrance. మనం ఒక్కోసారి ఆ క్వాలిటీ everything is ఎఫర్ట్ not పెట్టము, possible. క్వాలిటీ Once I రిమెంబరెన్స్ was చేయము. flying from London to come to ఒకసారి New York. నేను And లండన్ some or other the ఫ్లై flight is చేస్తూ not ఉన్నాం. going until tomorrow morning. ఆ, So I thought అది I should call the center. I had left because there was a meeting, and so, but I didn't had coins, right? So I thought midnight now, from where to bring coins? So I said maybe I ఫ్లైట్ will give $1 to someone and క్యాన్సిల్ say, అయింది. give me నేను 45 or సెంటర్కి whatever ఫోన్ pennies చేద్దామని and get it. వెళ్ళానట్టు, So I went near phone and I కానీ నా thought దగ్గర somebody కాయిన్స్ might లేవు, appear. ఎక్కడి నుండి వస్తాయి But అనుకున్నాను. when I went on the telephone, that much టెలిఫోన్ దగ్గర pennies were దగ్గరికి showing వెళ్ళి that, అక్కడ and I said, no, if ఒక it is పెన్ని someone, they will said I am stealing. So I thought, let me put $1 and then I take it so that somebody comes back, can at least find something. నేను I అనుకున్నాను couldn't believe ఇది that నేను తీసుకుంటే అది midnight దొంగతనం I'm అవుతుంది looking for pennies and అనుకున్నాను. sitting on the telephone booth. సో Now, నేను if I ఒక tell you when we డాలర్ went to అక్కడ foreign పెట్టేసి నేను అది countries, తీసుకున్నాను. it was not easy. ఎందుకంటే Lot of filthy people, we had no home, we had no car, we had nothing. Even నా when we దగ్గర అప్పుడు went, like in London, కార్ లేదు, it ఏమీ was లేదు. only £4 was the rent. So it's 4 not that we పౌండ్లే had రెంట్ కూడా.
But ఆ how టైంలో did we కానీ live? Sometimes if we ఎలా hear, ఉన్నాము. stayed at some family in Canada, I gave a కెనడాలో talk in ఫ్యామిలీతో a ఉన్నాము. temple. We used to give talk, and they like it. And they were from Sikh family, but a professor. So they come and ask me, "Do you stay at some people's home?" But that's what we were looking for. Right? And I said, "Well, if you want to invite us, we will come." In Halifax, in Canada, it's 3 months. But కెనడాలో then, they were two, and I was there with Chandraben from Mauritius, which happened to be my Lokik sister, but nobody knew. But we had to cook for everyone, no? In Ahmedabad, Baba wanted me to go get center started. అహ్మదాబాద్ లో was సెంటర్ స్టార్ట్ uncle, చేయమని నన్ను older one. పంపించారు He has a very బ్రహ్మ big బాబా. position in government in Ahmedabad. So he was able to get place and all that. But he had 6 children. ఒక అన్నయ్య That is when you 6 know మంది we పిల్లలు cook ఉన్నారు, for తను 8 హెల్ప్ people. చేశారు. So I told Baba, I'm cooking here for 8-10 people. సో అందరికి Sending this one. వాళ్ళ He ఇంట్లో sent 2 ఉన్నాము, people to help me. అందరికి వంట చేసి cook. పెట్టాను. బాబా చెప్పాను, There is నేను ఇప్పుడు always some 8-10 మందికి sacrifice you have to వంట do చేస్తున్నాను. సో somewhere. We used to walk around for a house. We have to looking for. Baba has said to find, because some or other no one was able to do it. So I am still finishing college. You go to Ahmedabad. And he used to write long letter. Don't you feel merciful? Don't you feel this? Same was Jaipur. So I said, okay, we will. So we will buy peanuts on the way, because you can't cook twice, right? So we are walking in Ahmedabad, no? They have hot peanuts on the लेके बैठते हैं सड़क पर. So we will buy peanuts, we will buy chana, and until evening, then we cook for 8 people, and then so బాబా I think that కొత్త ప్లేస్ చూడమని పంపించారు. yeah, సో we have gone through బాబా so పెద్ద పెద్ద much, లెటర్స్ రాశారు, which I మీకు don't say gone దయ through, because కలగట్లేదా, అది ఇలా we రాసేవాళ్ళు. always enjoy. సో Okay, let's see what's next and all. ప్లేస్ చూడటానికి బయలుదేరే వాళ్ళం. So Baba's task సో area. 2 పూట్ల వంట చేయటానికి వీలయ్యేది కాదు, అందుకని So when I would say, Baba, help me, he would వేరుశనగ say, పప్పులు, but it's my task. బఠానీలు ఇవి తీసుకొని sometimes, వెళ్ళేవాళ్ళము. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత 8 మంది 10 మందికి వంట చేసి పెట్టేవాళ్ళము. we give Baba $101, and then we say, Baba, everything belongs to you. Are we giving donation to God? It should be other way around. Baba, everything belongs to you, and take permission when you're using it. Baba, can I spend this much money to buy this or buy this? But it's other way around. బాబాకి $100 ఇచ్చి, బాబా ఇదంతా నీదే అని అంటారు. అలా కాకుండా, బాబా ఇదంతా మీదే, అవసరమైంది మీరు బాబా పర్మిషన్ తీసుకొని తీసుకోండి, అలా చేయొచ్చు. As I'm contributing, I'm donating to God. That's why we don't use word donation. Then we say డొనేషన్ ఇవ్వటం ఉండదు, and then we say not కాంట్రిబ్యూట్ చేస్తారు. అందుకే ఆ పదం యూజ్ చేయం మేము. So I think somewhere our consciousness is not complete with Dadi's said. They had nothing. They went to Yamuna Bank. I met them then at Yamuna Bank. They had nothing. Dadi Janki used to make 1 chapati, 4 pieces, 1 potato in each, and give, as I told you, because there was no sugar, no money. Dadi Janki చపాతీని 4 భాగాలు చేసి, అందులో 4 భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పొటాటో మొక్క పెట్టేవాళ్ళు. అది టోలీగా ఇచ్చేవారు, ఎందుకంటే షుగర్ ఏమీ లేవు ఆ టైంలో, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. I don't have. Why I don't have? Is that my bhavna is not there or something? So you have to use knowledge. భావ నాలెడ్జ్ ని ఉపయోగించి
Brahmin దాని life ప్రకారంగా also has కర్మలు చేయండి. past karmas. Baba said, okay, I will settle for you. పాస్ట్ I కర్మలు feel is బాబా settled. సెటిల్ But at చేస్తారు. confluence కానీ age, సంగమ our యుగంలో actions are not according to Srimad. మన You know, కర్మలు that's శ్రీమతం అనుసారంగా లేకపోతే that's what my feelings are. So go to Baba alone, remember Baba alone. బాబా and దగ్గరికి that's ఎలాన్ గా Babaji. వెళ్ళండి, బాబానే Beautiful. గుర్తు చేసుకోండి. Long answer. No, that's beautiful. A good reminder of what we need to do. Yeah, somewhere we mix everything Yeah. and then we don't see You that. make it sound easy. I think it's easy Raj Yoga, right? ఇది ఈజీ make it రాజయోగ difficult, కదా. right? Yeah. మీరన్నీ సహజంగా చేసి చెప్తున్నారు, ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. How Easy can Raja some Yoga person కదా. give you something to do difficult? No? దాంట్లో It's వచ్చి easy. డిఫికల్టీ ఇవ్వరు But కదా, samajhdar, ఈజీ be ఇస్తారు. sensible. సెన్సిబుల్ గా knowledge, ఉండాలి. so be మన sensible. దగ్గర జ్ఞానం ఉంది, సెన్సిబుల్ గా And then you ఉండాలి. don't have to blame either your fortune అప్పుడు or your karma or anyone ఎవరిని else. బ్లేమ్ చేయం. Well, thank you, Aruna. Thank you, Okay. Didi. థ్యాంక్ యూ అరుణాబేన్. ఓం శాంతి.